కృతజ్ఞత కలిగి నన్ను వెంబడించవలసిన నీవు తిరుగుబాటుదారుడిగా ఉండిపోయావు. ఇదిగో నా సేవకులను పంపిస్తున్నాను, పంపించి ఆ బోధకులు మాట్లాడుతున్నారు, రాజా నువ్వు హేయ క్రియలు చేస్తున్నావు, చెడు నడత నడుస్తున్నావు, కాబట్టి నీ మీదకి శ్రమ రాబోతుంది అని అంటే విన్నాడా? రెస్పాండ్ అయ్యాడా? అవలే. కాబట్టి ఇప్పుడు చూడండి సరే. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాడు. దైవజనులను రప్పించాడు, వినలే. సైన్యాధిపతుల్ని, ఇప్పుడు అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతుల్ని రప్పించి మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకుని పోయారు. ఎక్కడ తీసుకెళ్ళిపోయారంట? బబులోనికి తీసుకెళ్ళిపోయారట. బంధించబడ్డాడు, బాధించబడ్డాడు, అర్థమవుతుందా? అవమానానికి గురైపోయాడు. ఇప్పుడు తను రాజుగా ఉన్నాడు, రాజుగారిని గొలుసులతో బంధించి ఈడ్చుకెళ్ళిపోతుంటే ఎంత అవమానం చెప్పరేంటమ్మా? దేవుడు తనకు రాజ్యాన్ని ఇచ్చాడు, ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టుగా లాస్ అయిపోయాడు, నష్టపోయాడు. రాజ్యాన్ని పోగొట్టుకొని పరాయి దేశంలోకి, బబులోను దేశానికి చెరగా తీసుకొని పోయాడట. ఎవరిని? మనుష్యని. సరే, గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని పోయిరి. తప్పించుకుని పోకుండా. తప్పించుకోలేం. దేవుని యొక్క శిక్ష మన మీదకి రాబోతూ ఉంది. మనం రైట్ వేలో నడవకుండా హేయ క్రియలు చేస్తున్నప్పుడు, చెడు నడత నడుస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన వర్తమానాలు పంపిస్తాడు, మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు, బోధకుల్ని మన కొరకు ఏర్పాటు చేసి మాట్లాడిస్తూ ఉంటాడు. అయినా నువ్వు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే, నువ్వు చెవి ఎక్కకపోతే, ఏమీ పట్టినట్టుగా ఉంటే మన మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. శ్రమ రాబోయింది. ఇప్పుడు ఆ శ్రమలో ఉన్నప్పుడు అంట, శ్రమకు గల కారణం ఏంటి? అతడు శ్రమలో ఉన్నప్పుడు అని ఉంది అక్కడ, అంతేనా? శ్రమలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? సింహాసనం మీద ఉండవలసిన రాజు శ్రమలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? రాజ్యాధికారంలో ఉండవలసిన రాజు పరాయి రాజ్యంలోకి వెళ్ళిపోయాడు, బానిసగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని తాను ఇతగాడు కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడే చేస్తున్నాడు. అర్థమవుతుంది? ఈ రాజుగారి కోసం మరొకరు అక్కడ ప్రేయర్ టీం లేదు, ఉందా? ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తున్నారమ్మా వీరి కోసం. అర్థమవుతుంది? చాలామంది ప్రార్థనా గోపురాలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? మీరు ఎలాగైనా బ్రతకండి, మీకోసం ప్రార్థన చేస్తాం. అర్థమవుతుంది? మీరు నెలకే ఎంత పంపండి చాలు. ఈరోజు నీ గోపురాలు ఎక్కువైపోయినాయి. అర్థమైందా? కాబట్టి ఆ శ్రమ, ప్రభు శ్రమలో ఉన్నాడంట, ఆ శ్రమలో నుంచి విడిపించండి అయ్యా. ఎందుకు శ్రమ పెట్టావు? ఎలాగ ప్రార్థన చేయాలి? ఎవరైనా మనకు శ్రమ